నేను బస్ ఎక్కిన కాడ నుంచి చూస్తున్నా కొందరు కండక్టర్లు టికెట్ కోసమని ఏదైనా పెద్ద నోట్ ఇస్తే చిల్లర ఇవ్వకుండా టికెట్ వెనక రాస్తారు. అగ్గ ఏంది సారు వెనక రాసినావు అని అడిగితే ఉండవమ్మా ఏడికైనా పోతున్నావా దిగేటప్పుడు ఇస్తలే అని కారెడ్డం మాటలు మాట్లాడతారు. ఇక దిగేటప్పుడు గుర్తొచ్చి అడిగితే గా చిల్లర వచ్చినట్లు లేకుంటే దేవుని హుండీలు వేసినట్లే అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇక బస్సులల్లో చిల్లర పంచాదుల గోస తప్పిందుల్లా. ఈ కాడ నుంచి చిల్లర ఇయ్యడని కండక్టర్ అడగడు, చిల్లర లేదని మీరు చెప్పరు. చక్కగా ఫోన్ తీయాలి, టికెట్ ధర ఎంతనో అంత ఫోన్లకెంచే కొట్టాలి. అవు తెలంగాణ ఆర్టీసీ బస్సులల్లా యూపీఐ పేమెంట్ సౌలత్ పట్టుకొచ్చిర్రు అధికారులు. ఇది వరకు ఏసీ ఇంకా స్లీపర్ బస్సులకు ఈ సౌలత్ ఉండే కదా, ఇవాళ కొత్తగా వచ్చినట్లు చెప్పవాడుతిరేంది అని అనుకోకుర్రి. మేము చెప్పేది పట్నంలో తిరిగే సిటీ బస్సులల్లా. అంటే ఈ కాడ నుంచి సిటీ బస్సుల్లో కూడా యూపీఐ పేమెంట్ చేసి టికెట్ తీసుకోవచ్చు. దీంతోనే అటు కండక్టర్లు ఇటు ప్రయాణికులు మస్తు సంబరపడుతుర్రు. ఎక్కిన వెంటనే 100-500 నోటు ఇచ్చుడు, చిల్లర లేదని టికెట్ వెనక రాసుడు, అడిగితే 3-4కి ముడిపెట్టుడు, మర్చిపోయి దిగితే ఎట్లా రావట్టుకోవాలో తెలియకపోవుడు. ఇక ఇన్నొద్దులు గీ గోరకదంతా ఉండే. ఇక ఈ కాడ నుంచి అదంతా పాత ముచ్చటే. ఇక కండక్టర్ కు కూడా ఈ యూపీఐ పేమెంట్స్ రాగా పెద్ద తలకాయ నొప్పి పోయింది. ఎక్కిన ప్రతి ఒళ్ళు పెద్ద పెద్ద నోటిస్తే పాపం వాళ్ళు మాత్రం చిల్లర ఏడంగా తెస్తారు. చాలా మాటల చిల్లర లేక వెనక రాసుడు, ఇచ్చేటప్పుడు జనాలు అడుగుడు గులుగుడు ఏళ్ల సంది చూస్తుర్రు. అయితే బస్సులనే ఓ క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటదట. ఇక కండక్టర్ మీ టికెట్ గంత అని చెప్తే మీరు గూగుల్ పేనో ఫోన్ పేనో ఏదోటి చేస్తే గంతే, అది చూసి టికెట్ ఇస్తారు. ఆయన కొత్తిమీర కట్టకాడ నుంచి యూపీఐ పేమెంట్ చేస్తున్న ఈ రోజుల్లో లోకల్ బస్సులలో ఇది జర్రంతా ఆలస్యమే అయినప్పటికీ ప్రయాణికులు మాత్రం మురిసి మూపందు అవుతుర్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం ఎట్లాగో నడుస్తుంది, ఎటొచ్చి గీ చిల్లర తిప్పలంతా మోగోళ్లే వాడుతుర్రు. అటు ఫ్రీ బస్ పథకం చేయంగా సీట్ దొరకక, ఇటు కండక్టర్ తోనేమో చిల్లర పంచాది తెగక మస్తు తిప్పలే పడ్డారు. అసొంటోళ్ళకి ఇది శానా నిమ్మలం ముచ్చట పొర్రి.